ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి మెంతులు వేసుకుంటున్నాను. వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఉసిరికాయలు తీసుకొని ఒక క్లాత్ తీసుకొని తుడుచుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అన్నీ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉసిరికాయలు ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఉసిరికాయలు ఫ్రై అయ్యాయి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చేతితోనే చేసుకుంటున్నాను ఇక్కడ నేను. చూడండి, ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒకసారి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. తర్వాత ఉసిరికాయ పీసెస్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.